ఈరోజు బరాబర్ అడుగుదాంలో మనం రైతుల పక్షాన అడుగుతున్నాం, రైతుల సమస్యల మీద మాట్లాడుతున్నాం. రైతులు పంట పండించాలంటే కష్టాలే, పండించిన పంటను అమ్ముకోవాలంటే కష్టాలే. వీటన్నింటినీ ప్రభుత్వాన్ని అడుగుదాం. ఎందుకు పంట కొనుగోలును ఇంత సంక్లిష్టంగా మార్చిండ్రు? ఎందుకు పంట కొనుగోలు చేయడం కోసం ఇంత ఆలస్యం చేసిండ్రు? ఎందుకు రైతులు పంట కొనని మహాప్రభువాన్ని ధర్నాలు చేయవలసిన అవసరం వస్తుంది? ఎందుకు రైతులు ఈ రకంగా కష్టాలు పడవలసిన అవసరం వస్తుంది? బరాబర్ అడుగుదాం. వరంగల్ నుంచి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవీంద్రరావు గారు నమస్తే. నమస్తే శైలేష్ గారు. నమస్తే రవీంద్రరావు గారు. రైతులు మీరు చూస్తుంటారు, వరంగల్లో కూడా మీరు కూడా కొన్ని కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి వచ్చిండ్రు. ఏంటి ఏం కష్టాలు రైతులవి? ఎందుకు ఈ కష్టాలు? శైలేష్ గారు, మా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలకి ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్లకు కూడా విజిట్ చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం మొక్కజొన్నలు చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉండే. ఆ మొక్కజొన్న పంట అనేది ఈసారి దాదాపుగా రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలలో 30 లక్షల టన్నుల 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఎందుకోసం అంటే మిర్చి, కాటన్ అనేది ఈసారి తీసేసి దాని స్థానంలో మొక్కజొన్న వేయడం జరిగింది. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరుగుతూనే దాదాపుగా 4.5 లక్షల ఎకరాలలో మొక్కజొన్న వేశారు. పేరుకు మాత్రం కొన్ని సెంటర్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మైబాద్ జిల్లా 18 సెంటర్లలో ఓపెన్ చేస్తున్నామని ఒక ప్రొసీడింగ్ తీశారు. నేను ఫిజికల్ గా విజిట్ చేస్తే 2 సెంటర్లు మాత్రమే కొనుగోలు స్టార్ట్ చేశారు. ఆ 2 సెంటర్లు కూడా నేను విజిట్ చేస్తే దాంట్లో 95,000 క్వింటాల్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు కొంటే మార్కెట్ లో, కేసముద్రం మార్కెట్ లో కేవలం 95 క్వింటాలు మాత్రమే మార్కెట్ కొన్నది. 95,000 క్వింటాలు ఎక్కడ? 93 ఇది ఎక్కడ? అంటే అబ్నార్మల్ డిఫరెన్స్. ఒకటే మార్కెట్ లో సింగిల్ విండో. దీనికి ఎవరు మళ్ళీ కొనుగోలు చేసేది? సింగిల్ విండో వాళ్ళు అన్నారు. ఎక్కడ కొనుగోలు చేయాలి? మార్కెట్ లో అన్నారు. దీన్ని కోఆర్డినేట్ చేసేది ఎవరు? మార్క్ఫెడ్ వాళ్ళు అన్నారు. అంటే ఈ సంస్థలు ఏవైతున్నాయో కోఆర్డినేషన్ ఇష్యూ ఉంది, తర్వాత గన్నీ బ్యాగ్స్ ఇష్యూ ఉంది, కొనుగోలు అయితే మత్సు కూడా లేదు. 18 అని చెప్పి 2. ఆ తర్వాతనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ వెరిఫై చేస్తే 0 కొనుగోలు ఉన్నటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. అంటే మొక్కలను 2,400 చొప్పున కింటాకు కొంటామని చెప్పిన ఈ ప్రభుత్వం కేవలం ఎకరాకి 26 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి ఒక పాత ప్రొసీడింగ్, అది కూడా కొత్తది కాదు, అప్డేట్ ఈ సంవత్సరం కూడా ఇయ్యలే, 25లో ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ నే ఫాలో అవుతున్నారు. ఎకరాకి 40 క్వింటాలు పడతాయి శైలేష్ గారు. ఈ కొంటాం 26 కూడా కాదు, 25 క్వింటాలే. 25 క్వింటాలు కొంటామని వాళ్ళు అన్నారు. ఆ 25 క్వింటాలన్నా సక్రమంగా కొంటారంటే కొనేది లేదు. ఎక్కడికక్కడ 1,400, 1,500 క్వింటాల్ చొప్పున రైతులు అడ్డికి పావుషేరు మొక్కజొన్న కొంటుంటే ప్రభుత్వం ఇచ్చిన రేటుకు ఏవో కొంటారు కదా ఇవ్వలేకపో రేపని రోజుల తరబడి మార్కెట్లో, వీళ్ళు ఓపెన్ చేసిన మార్కెట్లో వారం రోజులు, 20 రోజులు, నెల. మైబాద్ మన వరంగల్ మామూలు మార్కెట్ అయితే నెల రోజుల నుంచి ఉంటున్నారు. అయినా కూడా ఎప్పుడు అది మాయిశ్చరైజ్ లేదనడు, వాళ్ళు ఆరబోసుడు, డస్ట్ వచ్చి దాంట్లో వాడు, మళ్ళా డస్ట్ ఉన్నది దీన్ని తూర్పార పట్టమనడు, మళ్ళా తూర్పార పట్టినాక మళ్ళా తెల్లారొచ్చి మళ్ళీ మాయిశ్చరైజ్ లేదు అని చెప్పి మళ్ళీ ఎప్పుడు మొక్కలు ఎట్టుకుంటాయంటే మళ్ళా కుప్ప చేసి కనుక పెడితే రాత్రిపూట మళ్ళా మాయిశ్చరైజ్ ఫామ్ అయింది. మళ్ళా తెల్లారు చూస్తే మాయిశ్చరైజ్ అందరు మళ్ళీ ఆరబోయమంటారు, కానీ ఆ రోజు మాత్రం కాంటా పెట్టారు. ఇట్లా రోజు. రవీంద్రరావు గారు, ఇంతకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిండు కదా, కొనుగోలు కేంద్రాలలో ఎందుకు వీళ్ళు చక్కగా కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? లేదా రైతులు అక్కడ ఎండలు నిలబడి వెయిట్ చేస్తున్నారు కొనుగోలు చేసేందుకు, వాళ్ళు కాంటా వేసేందుకు ఎప్పుడు వస్తారని? నేను చెప్తున్నా కదా శైలేష్ గారు, మైబాద్ జిల్లాలో 18 సెంటర్లు ఓపెన్ చేసినామని అనౌన్స్మెంట్ చేస్తే 2 సెంటర్ల కొనుగోలు చేసి అది కూడా తూతూ మంత్రంగా అంటున్నా. నేను విజిట్ చేసిన రోజు మైబాద్ మార్కెట్ లో విజిట్ చేస్తే
తూకమేళ్ళ రైతులందరూ పెద్ద గొడవ హ్మ్. ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్ తరాలు మర్చిపోయినా ఈ మాయిశ్చరైజ్ చేసేది ఎవరంటే మళ్ళీ ఏఈఓ చేయాలి, హ్మ్. ఏఈఓ చేయాలి, మార్కెట్ వాడు బస్తా వేయాలి, అగ్రికల్చర్ మార్కెట్ వాడు కాంటా పెట్టాలి. హ్మ్. ఇంట్లో ఏ ఒక్కరు లేకపోయినా కూడా కాంటా అనేది జరగదు. తప్పించుకొని పోతున్నారండి. ఆ పక్కన అదే మార్కెట్ లో పక్క స్టేట్ లో చూస్తే విపరీతమైన కొనుగోలు జరుగుతున్నాయి. ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు ఒకటే మార్కెట్ లో మార్కెట్ వెలవెలబోతుంది, రైతులు గోలగోల చేస్తున్నారు. అదే మార్కెట్ లో ఇంకో స్టేట్లనేమో తండోపతండాలుగా రైతులు కాంటాలు అవుతున్నాయి, వ్యాపారులు కొనేస్తున్నారు, లోడింగ్లు అవుతున్నాయి. ఆడ మాత్రం 1400-1500 కింటా. అంటే మార్కెట్ కొనడం సాధ్యం కాక, బస్తాలు ఇవ్వలేక, మద్దతు ధర ఇవ్వక ముఖం చాటేసి పేరుకు సెంటర్లు ఓపెన్ చేశామని మొక్కజొన్న రైతులను గోసబుచ్చుకున్నారు కదా. ఈ సంవత్సరం అది అసాధారణమైన గోస. ఎందుకేసాం రా బాబు ఈ పంట అని చెప్పని. ఒక పక్కన వడగల్ల వాన, ఒక పక్కన గాలి దుమారాలు, విపరీతమైనటువంటి టెన్షన్, అభద్రత, ఇది ఒక పక్కన ఉంటే ఇక వరి కల్లాలు కూడా మొదలైనవి. ఈ ఉన్న మొక్కజొన్నకి మళ్ళా శైలేష్ గారు ఎక్కడ గోడౌన్స్ ఎరికేనా, ఏ వడ్లనైతే మనం గోడౌన్స్ లకి తరలిస్తామో అదే గోడౌన్లలో మొక్కజొన్న పెడతామని అంటారు. ఇప్పుడు గోడౌన్లు మొత్తం ఫుల్ అయినాయి. ఇవాళ ప్యాడీ మొత్తం యాసంగి అంతా స్టార్ట్ అయింది. ఈ యాసంగి కాంటా పెట్టడం కానీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే, గన్నీ బ్యాగ్స్ ఇవ్వలే, విపరీతంగా కల్లాలకి చేరినాయి. వీటిని కాంటా వేసే పరిస్థితి లేదు. రోజుల తరబడి రైతులు మళ్ళా కల్లాల దగ్గర వెయిట్ చేసే పరిస్థితి. రవీంద్రరావు గారు, మీరు చెప్పింది కదా ప్రైవేటు వాళ్ళు కొనే దగ్గర మాత్రం బాగా కాంటాలు వేస్తున్నారు, రైతులందరూ అక్కడ అమ్ముతున్నారని. ఎందుకు దీంట్లో కుట్ర ఏముంటుంది? ఎందుకు మార్కెట్ కొంటలేదు? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకు కొనే అవకాశం ఇస్తుంది? ఒకటి 2400 అంటే నెంబర్ 1, ఆ డబ్బులు ఇప్పుడు మొదలు ఇన్వెస్ట్ చేయాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మార్కెట్ అనే దాన్ని ముందు పెట్టిండ్రు, ప్రభుత్వం చేతులు దొరుకుతుంది. మార్కెట్ దగ్గర డబ్బులు లేవు. కొన్న ఏదైతే అమ్మిన రైతులు ఉన్నారో ఈ రోజు వరకు రూపాయి బలే చెల్లిస్తారు, అకౌంట్లో రూపాయి బల్లే. ఆ కొన్న కొద్ది గొప్ప కూడా డబ్బులు అకౌంట్ లేలే, డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. 1000 రూపాయలు మార్కెట్ రేట్ కంటే మద్దతు ధర ఎక్కువ ఉన్నది. అదొకటి. గన్ని బ్యాగుల సప్లై కూడా ప్రాబ్లం ఉంది. ఈరోజు మనం చూసినాము నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు గన్ని బ్యాగుల కోసం ధర్నాలు చేసిండ్రు. గన్ని బ్యాగులు కూడా లేవు. గన్ని బ్యాగుల సమస్య ఉంది, ట్రాన్స్పోర్టేషన్ సమస్య ఉంది, గోడౌన్స్ సమస్య ఉంది, కాంటా వేసే దడవాయిల సమస్య ఉంది, తర్వాత కొనుగోలు చేయడానికి కావాల్సిన మార్కెటింగ్ ప్లేసెస్ సమస్య ఉంది, డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ ఇష్యూ ఉంది. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే ఈ మొక్కజొన్నలు తీసుకెళ్లి ఎక్కడ స్టోర్ చేయాలి, తర్వాత దీన్ని ఎట్లా వదిలించుకోవాలి, దానికి కూడా యాక్షన్ ప్లాన్ లేదు. ఈ రోజు వరకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి అంటోడు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి అంటోడు కానీ రివ్యూ చేయలే. ఈ మొక్కజొన్న పంట ఎంత వచ్చింది, ఎన్ని గన్ని బ్యాగ్స్ ఉంటాయి, అవసరం ఉంటది, ఎన్ని లారీలు కావాలి, ఎంత ఎక్కడ స్టోరేజ్ చేయాలి, దీని స్టోరేజ్ కెపాసిటీ ఎంత, తర్వాత ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, రైతులకు ఎట్లా పేమెంట్ చేయాలి, ఇదంతా లేదండి. టోటల్ గా మొక్కజొన్న రైతుల కంట్ల కారం కొట్టాలి, తూతు మంత్రం లాగా ఓపెన్ చేయాలి, తప్పించుకొని తిరగాలి, వాళ్ళ మానాన వాళ్ళు అంగట్లో అడ్డికి పౌషర్ అమ్ముకోవాలి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా రైతులకు భరోసా ఇస్తున్నట్టు కనిపిస్తలేదు, ఎక్కడ కూడా వాళ్ళకు అండగా ఉంటున్నట్టు కనిపిస్తలేదు. కొనుగోలు కేంద్రాల దగ్గర కనిపిస్తలేదు, మార్కెట్ యార్డుల దగ్గర కనిపిస్తలేరు, ఎక్కడ కనిపిస్తలేరు. రైతులను వారి మానవ వాళ్ళని వదిలేసినట్టుగా అనిపిస్తుంది, అధికారులకు వదిలేసినట్టుగా అనిపిస్తుంది. అధికారులు కూడా ఏం చేస్తారు, ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం పైసలు ఇస్తలేదు కాబట్టి వాళ్ళు కూడా వేరే దారి చూసుకోండి అని చెప్పకని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను మా కలెక్టర్ గారికి చెప్పిన ఈ గోసంతా చెప్పి ఆ వీడియోస్ ఫోటోలు అన్ని సభ్యులు చూస్తే ఆమె కొంచెం సిన్సియర్ ఆఫీసర్ మా మైబాద్ జిల్లా, ఆమె వెంటనే చేసింది, తెల్లారు ఆమె మార్కెట్లు విజిట్ చేసింది, ఆమె అరిసింది, లొలిపెట్టింది, సొక్కిపోయింది. తర్వాత ఏం చేస్తాం, ఎమ్మెల్సీ గారు మొత్తం వ్యవస్థలు అన్ని కూడా కుప్పైపోయినాయి. ఈ ప్రభుత్వం ఇక అంత ఆశాజనకంగా లేదు, మనం ఏం చేసినా కూడా అది కొనే పరిస్థితి లేదు, మన చేతిలో కూడా ఏం లేదని చేతులు ఎత్తేసి.
రైట్ స్పష్టంగా. రవీంద్ర గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత యూరియాను యాప్లో కొనని చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా ఒక కొత్త యాప్ని తీసుకొచ్చింది. యాప్ ఏంటంటే ఆన్లైన్ ట్రాక్ షీట్. ఈ ఆన్లైన్ ట్రాక్ షీట్ అనేది ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్ ద్వారానే పంటలు కొనాలి. సరే, రైతులు యాప్ ఆపరేట్ చేసే అవసరం లేకపోయినా ఆ కొనుగోలు కేంద్రం దగ్గరకు పోయిన తర్వాత ఆ కొనుగోలు అధికారి ఎవరైతే వస్తారో ఆ అధికారి ఆ వివరాలన్నీ రైతులై నింపాలి. ఆ రైతుల వివరాలన్నీ నింపిన తర్వాత ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత దాన్ని లోడ్ చేయాలి. లోడ్ చేసిన తర్వాత ఆ లోడ్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక మిల్లర్ని అలొకేట్ చేస్తుంది. యాప్లో మీరు ఒక యాప్ నుంచి డైరెక్ట్గా మిల్లర్ని అలొకేట్ చేస్తారు. అంటే ఎవరైనా రైతు పంట అమ్మితే ఆ పంట అమ్మిన తర్వాత ఆ లోడ్ చేసిన తర్వాత అది ఏ మిల్లర్కు పోవాలనో చెప్తుంది. ఒకవేళ ఆ మిల్లర్ దగ్గర కెపాసిటీ అయిపోతే ఒక 15 క్వింటాళ్ళు లోడ్ చేసినా 15 క్వింటాల కాడికి ఆపేస్తారు. మిగతా లారీలో ఇంకా 20-30 క్వింటాళ్ళు లోడ్ చేసే అవకాశం ఉన్నా కూడా దాన్ని లోడ్ చేయకుండా ఆ 15 కాడికి ఇచ్చేసి పంపిస్తారు. ఇట్లా రైతులు పంట అమ్ముకోవడానికి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఈ లారీ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక లారీ రావాలి. ఇది కష్టాలు. ఈ యాప్ కష్టాలు రైతులకు ఎందుకు? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో రైతుల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పంట పెట్టుబడి సహాయం నుంచి, యూరియా దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి, సాగునీరు దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి దానికి కూడా ప్రభుత్వం కోసం ఎదురు చూడవలసిన అవసరం వచ్చింది. ప్రభుత్వం మాత్రం తనకేమీ పట్టనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పుడు కొత్తగా పంట కొనుగోలు అంటే పంట అమ్మకానికి రైతులు వచ్చినప్పుడు వీళ్ళు కొంటారు. కొన్నప్పుడు ఆన్లైన్ ట్రాకింగ్ విధానం లేదా ఆన్లైన్ ట్రాక్ విధానం అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చిండ్రు. దానివల్ల రైతులకు అనేక కష్టాలు వస్తున్నాయి. రైతులు పంట కొనుగోలు కేంద్రం దగ్గరికి తీసుకొని వచ్చేసి అది అమ్మడానికి కూడా గంటల తరబడి, రోజుల తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి వచ్చింది. రవీంద్రరావు గారు, ఏంది ఇంతకు ఈ ఆన్లైన్ ట్రాక్ విధానం? ఎందుకు ఈ ఆన్లైన్ ట్రాక్ విధానాన్ని తీసుకొచ్చిండ్రు? ఎవరి లాభం కోసం తీసుకొచ్చిండ్రు? ఖచ్చితంగా రైతుల లాభం కోసం అయితే తీసుకొచ్చినట్టుగా కనిపిస్తలేదు. ఇప్పుడు శైలేష్ గారి విషయం ఏంటంటే వీలైనంత మేరకి అలసిపోయేలా చేయడం, వీలైనంత మేరకి ఈ డొంక తిప్పుడు అంతా ఎందుకు తిప్పుతుంటారు, ప్రాసెస్ ఎందుకు వేస్తుంటారు అంటే సులభమైన ప్రాసెస్ కాదు ఇది. ఈ ప్రాసెస్ అనే దాంట్లో కాలయాపన చేసి విసుగు చెంది ఎక్కడొక్కడ అమ్ముకోవాలి అంతే. ఇప్పుడు యూరియా చూసాం మనం. యూరియా యాప్ అనేది ఎంత జటిలమైందంటే ఆ యూరియాను యాప్లో స్లాట్ బుక్ చేయడం, ఆ తర్వాత ఓటీపీ దాంట్లో చేయడం, ఆ తర్వాత షాప్లు దగ్గర పోయి లైన్ కట్టడం, అక్కడ స్టాక్ ఉండడం, ఆ బస్తా కూడా 1 ఎకరానికే ఇవ్వడం. ఇప్పుడు మొక్కజొన్నకి ఒక రకంగా యూరియా పడుతుంది, ఎక్కువ పడుతుంది, వరికి ఒక రకంగా సరిపోతుంది. అయితే మా మొక్కజొన్న పంట మాకు ఎక్కువ కావాలంటే దొరకదండి, మళ్ళీ స్టాక్ ఉండాలి. యాప్ లో బుక్ చేసి స్లాట్ అయినాక కూడా పోతే స్టాక్ ఉండదు, మళ్ళీ రేపు రమ్మంటారు, మళ్ళీ రేపు మళ్ళా యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవడం, స్లాట్ బిజీ కావడం. ఇట్లా యూరియా తోటే సతమతం. అయితే యూరియా అనేది పైసలు పెట్టుకునేది, పోనీ పుణ్యానికి ఇచ్చేది కూడా కాదు. పోనీ మేము ఎక్కడన్నా బయట కొనుక్కుంటామంటే దొరకంది, పోనీ ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటామన్నా అసాధ్యం కాంది. అంటే కొన్ని చోట్ల బ్లాక్ కూడా జరుగుతుంది అనుకోండి, అది చాలా రేర్ గా. అయితే సాధారణంగా మన 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎప్పుడు కూడా యూరియా కోసం క్యూ కట్టడం కానీ, అసలు యూరియా అనేది సమస్య లేకపోయేది. ఇట్లా ఫోన్ కాల్ చేస్తే ఆటోడికి చెప్తే పలాని షాప్ లో పొమ్మంటే డబ్బులు రైతు వాళ్ళకు కొడితే ఆటో వచ్చి పొలం కాడ బస్తాలు వేసిపోయేది. కలర్ మేము చూసినాం, మేము వేయించుకున్నాం. అట్లా రైతులం అందరం కూడా ఆటో అతనే షాప్ లో లోడ్ తీసుకొచ్చి రైతు వ్యవసాయ క్షేత్రంలో వేసిన దాఖలాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా సమస్య లేదు. కానీ యూరియా కోసం ఇన్ని రకాలుగా వ్యవసాయాలు పడాల్సి వస్తుందని 14కు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వ సమస్యనే రిపీట్ అయింది. ఇక మన కొనుగోలు సమస్య కూడా ఎంత సులభంగా ఉండేదంటే మా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ శైలేష్ గారు అప్పుడైతే కళ్ళాలంటబడి విపరీతంగా సారు మానిటరింగ్ చేసేది. మన వ్యవసాయ శాఖ మంత్రి రెగ్యులర్ గా నిరంజన్ రెడ్డి గారు కానీ, లేకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఎంతమందిని అపాయింట్ చేసినాం. ఏఓలను రైతు వేదికలను విపరీతమైన ఆ కమ్యూనికేషన్ సిస్టాన్ని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఇచ్చి
మార్కెట్ల నియామకం చేసి అనేక గోడౌన్ల నిర్మాణం చేసి అనేక కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వెంటనే డబ్బులని 1 or 2-3 days లోనే వారి అకౌంట్ లో డబ్బులు పడారు. ఎక్కడ కూడా ఏ రకమైన దోపిడీకి అవకాశం లేకుండా, బస్తాలు గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా, ట్రాన్స్పోర్టేషన్ కొరత లేకుండా, దడువాయిలకు పేమెంట్ కూడా చేస్తూ ఈ రకంగా మానిటరింగ్ చేసి కొనుగోలు అనేది పెద్ద ఇష్యూనే కాకపోయింది. అటు ఇటు చూసేసరికి ఈ సింగిల్ విండో ద్వారా కానీ, ఐకేపీ ద్వారా కానీ, మార్కెట్ల ద్వారా కానీ ఒక్కొక్క ఊళ్ళో 2-3 సెంటర్లు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎంత విపరీతమైన పంట అంటే అసలు బయట ఉన్న వాళ్ళకి రైతులు పంట ఎప్పుడు పండించిండ్రు, ఎప్పుడు అమ్మిండ్రో తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం రైతులు ఆ ఎగ్జిబిషన్లో పెట్టినట్టుగా పంట మొత్తం ఆడ కొనుగోలు కేంద్రాల దగ్గర పెట్టి ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చింది. మనం ఏ సౌకర్యం కల్పించడం తెలుసా ఇంకా శైలేష్ గారు? ఆ గ్రామాలలో ప్రతి ఎకరా కూడా కళ్ళాలకు అవకాశం లేకుండా సాగులోకి భూములు వచ్చినాయి. రాగానే మనం రోడ్ల మీద మొత్తం వాళ్ళు తీసుకొచ్చి రోడ్ల మీద పోస్తే మనం లారీలన్నీ రోడ్ల మీద లైన్ పెట్టి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయించినాం. మనం కాంటాలు పెట్టించి బీహార్ రాష్ట్రం నుంచి, యూపీ నుంచి, ఒరిస్సా నుంచి దడువాయిలను, వేల మంది దడువాయిలను కాంటా వేసే వాళ్ళని పిలిపించి, మన వాళ్ళు సరిపోకపోతే వాళ్ళని పిలిపించి కాంటా వేయించడం. ఇక ఏది మన మిల్లుల దందా కాంటా కట్ చేయడం ఉంటే దాని మీద సీరియస్ గా తీసుకోవడం, మిల్లుల మీద యాక్షన్లు తీసుకోవడం, మిల్లుల దగ్గర అధికారులను పెట్టి వెంటనే అన్లోడ్ చేయించుకునే పరిస్థితి కూడా మనం అక్కడ కల్పించడం. అంటే ధాన్యం కోసే కాడి నుంచి మొదలు పెడితే, విత్తనం వేసుడు కాంచి, మనం రైతు బంధు ఇచ్చిన కాడి నుంచి మొదలు పెడితే కరెంటు కానీ, నీళ్లు కానీ, చెరువుల నిర్మాణం చేసుకొని చెరువులు తూములు బాగు చేసుకోవడం, భూగర్భ జలాలు వేసేందుకు చెక్ డ్యాంల నిర్మాణం కూడా చేసుకొని మనం కాలువల ద్వారా చెరువులకు అందించి కరెంటు మోటార్ అనేది కాలిపోవద్దు, ట్రాన్స్ఫారం పేలిపోవద్దు అని నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతులు ఎన్ని కనెక్షన్లు వేసుకున్నా కూడా ఎక్కడ అభ్యంతరం చెప్పకుండా విద్యుత్ శాఖను కూడా నిరంభ్యంతరం ఇంకా వదిలేసినాం. ఎవరు మోటారు కాలువలు వేసుకున్నా, బోర్లు వేసుకున్నా, బావులలో వేసుకున్నా కూడా, ఆ వాగులలో వేసుకున్నా కూడా ఎక్కడ మనం ఏ రకమైన చర్య చేపట్టకుండా ప్రతి ఎకరాకి సాగునీరు అందించినాం. చాలా మంది ఆ సన్యాసులకు తెలియదు ఏది కాళేశ్వరం నీళ్లు వచ్చినాయా, ఎన్ని లక్షలు పండినాయో ఆ ఎకరాలు చెప్పమని అంటారు. మరి భూగర్భ జలాలు ఎట్లా పెరిగినాయి, ఇన్ని లక్షల 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎట్లా పండింది అంటే మనం పడవబడిన చెర్లను బాగు చేసినాం, తూములను బాగు చేసినాం, మత్తలను బాగు చేసినాం, కట్టల పునర్నిర్మాణం చేసినాం, చెరువులను లోతుగా చేసినాము, కెనాల్స్ ద్వారా లింకు చేసుకుని నింపినాం, లింకు చెరువులని నింపినాం, చెక్ డ్యాంల నిర్మాణం చేసినాం. భూగర్భ జలాలు ఆటోమేటిక్ గా విపరీతంగా పెరిగినాయి. ఏ చెరువులో కూడా నల్లగొండ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ లో చాలా చెరువులలో కూడా నల్ల తుమ్మలు మొలిసి పెద్ద పెద్ద చెట్లుండే అవి చీకిపోయే పరిస్థితి మనకు చెరువులలో కనిపించింది. అంటే మనం భూగర్భ జలాలు పెంచడం వల్ల అన్ని బోర్లు ఫోర్స్ లోకి వచ్చినాయి, అన్ని ఓపెన్ వెల్స్ ఫోర్స్ లోకి వచ్చినాయి, చిలకలన్నీ కూడా పంట పొలాలు అయినాయి, పుష్కలంగా ధాన్యం పండింది. ఏకదాటిగా 2-3 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున పండిన పంటని మనం ఎరువులు ఎంత అందించాలి, పండిన పంటకి ఎంత మోతాదులో వాళ్ళకి అందుబాటులో ఉంచాలి, కరెంటు ఎన్ని మెగావాట్లు ఫోర్స్ లోకి వచ్చింది అది ఎంత అందుబాటులో ఉంచాలి, కొనుగోలు కేంద్రాలు ఎన్ని పెట్టాలి, గోడౌన్స్ ఎన్ని కావాలి, ఆ డబ్బును మనం ఎంత సర్దుబాటు చేయాలి, సకాలంలో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఎట్లా వేయాలి, గన్ని బ్యాగ్లను ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, అన్ని ఫ్యూచర్ ప్లాన్ ఉండేదండి. గౌరవ కేసీఆర్ గారు స్కెచ్ ప్లాన్ ఎట్లా వేసేదంటే విత్తనం వేసిన కాడి నుంచి మొదలు పెడితే ధాన్యం కొనుగోలు అయిపోయి రైతు అకౌంట్ లో డబ్బులు పడేంత మేరకి ఆ సీక్వెన్స్ ను మానిటరింగ్ చేసేది. కరెంట్ అదొక గొలుసు లాంటిది. ఆ గొలుసు నిర్మాణంతో రైతులు సంతోషంగా ఉండేది. పంట విత్తనం వేసే రోజు నుంచి కూడా రైతులకు తెలియకపోతుండేది. అసలు ప్రభుత్వం ఇంత ఏర్పాట్లు చేసింది అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది రైతులకు. అరే ఆ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రకంగా జరిగేది కదా, ఈ రకంగా ఇట్లా ఇప్పుడు లేకపోయేసరికి పాతగా ఉన్నది గుర్తొస్తుంది. వ్యవసాయ విధానం
వ్యవసాయ విధానం అనేది ఒక సంపూర్ణంగా కేసీఆర్ గారు ఒక రూపం ఇచ్చి వేలాది మంది వ్యవసాయాధికారులని ఏఈఓ అంటే ఏఓ అంటే ఒక మండలాధికారి ఉంటాడు. ఏఈఓ అనేది 5,000 ఎకరాలకు ఒక సెక్టార్ ని చేసి రైతు వేదిక పరిధిలో పెట్టి ఆ 5,000 ఎకరాలకి సంబంధించి ఆ రైతు వేదికకు ఒక ఏఈఓని అపాయింట్ చేశారు. 5,000 ఎకరాలు తిరగాలి, ఆ పంట ఏంది, వారి పెస్టిసైడ్స్ ఎట్లా, ఫర్టిలైజర్స్ ఎట్లా, ఎప్పుడు ఏ విత్తనం వేయాలి, ఏ విత్తనానికి డిమాండ్ ఉన్నది, ఏ రకమైనటువంటి పంటల మార్పిడి చేసుకోవాలి, ఇవన్నీ కూడా వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పని నిరంతరం కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా రైతులతోటి వ్యవసాయ శాఖ అనేది పెంచడం జరిగింది. మన ఖర్చుకు వెనకాలే వాస్తవంగా వ్యవసాయ శాఖ అనేది సబ్సిడీలతోటి, పెట్టుబడులతోటి, ఉచితాలతోటి వేలాది కోట్ల రూపాయలు మనం ఎదురు పెట్టుబడి పెట్టాల్సినటువంటి శాఖ అది. కానీ మనం ₹1,00,000 రుణమాఫీ చేయడంలో కానీ, సకాలంలో 10,000 రూపాయలు ఎకరాకి 2 దఫాలుగా రైతు బంధు ఇవ్వడంలో కానీ, విత్తనాలు కూడా నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టినాం. నకిలీ విత్తనాలు చేసే మామూలుగా కేసులు పెట్టి జైళ్లలో పెట్టలే. నకిలీ పెస్టిసైడ్స్ చేసిన వాళ్ళని కూడా జైళ్లలో పెట్టి కేసులలో పెట్టినాం. వాళ్ళ మీద విజిలెన్స్ తోటి దాడులు చేయించినాం. మనం ఒక రకమైనటువంటి స్ట్రెంత్ స్ట్రీమ్లైన్ చేసినాం. నకిలీ విత్తనాలు, నకిలీ పెస్టిసైడ్స్ కూడా రైతులను చేసి ఇచ్చి మోసం చేయొద్దని, రైతులకు నష్టం జరగొద్దని. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసింది కాబట్టి రైతులు మంచి పంట పండించగలిగినారు. దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణను నిలిపినరు. ఈరోజు రైతుల పక్షాన మనం బరాబర్ అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులని బరాబర్ అడుగుతున్నాం. ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేని బరాబర్ అడుగుతున్నాం. రైతులు ఇంత కష్టాలు పడుతుంటే మీరెక్కడున్నారు? ఎందుకు రైతులను పట్టించుకుంటలేరు? ఎందుకు కాంటాలు పెడుతున్న దగ్గరికి పోతలేరు? ఎందుకు రైతులు ఎదురు చూస్తున్న దగ్గర, పంట కొనుగోలుకు, పంట అమ్ముకోవడం కోసం ఎదురు చూస్తున్న దగ్గర మీరెందుకు కనిపిస్తలేరు? ఎందుకు ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయినరు? ఏమైపోయినరు? ఏం చేస్తున్నారు? మనం చూస్తున్నాం, టీవీలో విజువల్స్లో చూస్తున్నాం. ఆ పంటని ఏ రకంగా రైతులు సంచుల్లో నింపి ఎదురు చూస్తున్నారు. కొన్ని పంటలైతే గన్ని బ్యాగులు అందక అట్లనే ఇంకా రోడ్ల మీద, కల్లాల మీద రైతులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇంకొక దగ్గర అయితే అకాల వర్షాలు మనం చూస్తున్నాం. 2-3 రోజులుగా వాతావరణం కింద మీద అవుతుంది. వాతావరణం సరిగా ఉండలేదు, కన్సిస్టెంట్గా ఉండలేదు. గాలి వానలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, వడగళ్ల వానలు వస్తున్నాయి. ఆ వర్షాలకు రైతులు పంటను పండించిన పంటను, కోసిన పంటను కాపాడుకోలేక, చూడండి, అది మీది నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన విజువల్స్ అవి. ఏ రకంగా గాలి వాన పెడుతుంది, ఏ రకంగా రైతులు ఆ ధాన్యం తడిచిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఏ రకంగా రోడ్ల మీద లేదా మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్న ఆ పంటలను ఏ రకంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కంట నీరు వస్తుంది రైతుల ఆ కష్టాలను చూస్తుంటే. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం ఇదేది పట్టినట్టు కనిపిస్తలేదు. రవీంద్రరావు గారు, అకాల వర్షాలు మీరు చూస్తున్నారు టీవీలో విజువల్స్లో. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన విజువల్స్ అవి. రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు, కింద మీద పడుతున్నారు, గాలివానలు వస్తున్నాయి, ఇంకా కొనుగోలు చేస్తలేరని చెప్పేసి రైతులు ఈరోజు ధర్నా చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే నాగర్ కర్నూలులో ఈరోజు తాడూరు దగ్గర రైతులు గన్నీ బ్యాగుల కోసం ధర్నాలు చేసిండ్రు. ఇప్పుడు శైలేష్ గారు గన్నీ బ్యాగుల గురించి ధర్నా చేయడం అనేది, అది ఇక వీళ్ళు ఎంత ప్లానింగ్ లో లేరు, ఎంత గ్యాప్ ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇవి ఇంకోటి ఏంటంటే, ఈ ప్యాడీ వచ్చే సమయంలో ఈ సమ్మర్ సీజన్ లో చాలా డేంజరస్ ఏంటంటే వడగళ్ల వాన, అకాల వర్షాలు, గాలి దుమారాలు. దీంతో మళ్ళీ డస్ట్ అంతా పడడం, వర్షం పడడం, ధాన్యం తడవడం, ఇదంతా కూడా సమస్య ఉంది. దీనికి గాను కవర్లను కూడా మనం సప్లై చేసేది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఏంటంటే రైతులు మళ్ళా కవర్లు దొరకవని సింగిల్ విండో కానీ, ఐకేపీ కేంద్రాలు కానీ కవర్లను అందుబాటులో ఉంచేది. ఒకవేళ వర్షాలు వస్తే రైతులకు అందుబాటులో ఇవ్వండి అని చెప్పని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేది. వాస్తవంగా రైతు పంట ఏదైతే కోతకు వస్తుందో అమ్మేంత వేరకి మొత్తం సీక్వెన్స్ అంతా కూడా ఉంటుందండి. అది ఎంత ప్యాషన్ ఉంటే, ఎంత జాగ్రత్త ఉంటే ఆ నిర్ణయాలన్నీ ప్రభుత్వం అనేది తీసుకుంటుంది అనేది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఏ రకమైన లాభాలు ఉంటాయనేది ఇప్పుడు రైతులకు తెలిసి వస్తుంది. తెలంగాణ రైతులు మళ్ళీ మునగాళ్ళు శైలేష్ గారు, మన వరంగల్ 2022లో
మే 6వ తారీఖు నాడు రైతు డిక్లరేషన్ అని పెట్టారు. మళ్ళీ మేము 6వ తారీఖు నాడు మీటింగ్ పెడతానన్నమాట. పెట్టి ఈ రైతులకి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు. అసలు రైతులకి 10,000 కేసీఆర్ ఇచ్చేది ఏమన్నా పిచ్చమా? 10,000 ఇస్తాడా? 15,000 ఇస్తామని అన్నాడు. ఇప్పుడు అప్పుడో ఎకరా ఇప్పుడో ఎకరాకి ఇచ్చేసి అది దాన్ని బిచ్చం కూడా అనలేము, అంతా తయారు చేసేసిండ్రా రైతు పెట్టుబడి. తర్వాత ఇంకోటి కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. తర్వాత వ్యవసాయ కార్మికులకు కూడా ఇస్తా అన్నాడు. అంటే ఇన్ని రకాలైనటువంటి మోసం దగా చేసిన ఈ ప్రభుత్వం తోటి రైతులు ఎంత విసిగి వేసారిపోతున్నారంటే ఒక్క అంశంలో కాదు. ఇది వరకు ఏంటంటే ఆ పంట ఏదైనా కానీ ఇంత చేస్తే పెద్ద వ్యవసాయం వడ్ల మీద కూడా భారీగా ఏం ఆదాయం రాదు శైలేష్ గారు. 2 పంటలు పండిస్తే నికరంగా 2 పంటలు పండిస్తే ఒక పంట ఏమో మొత్తం ఖర్చులో పోద్ది, ఒక పంటనే వారి చేతికి వస్తుంది. అది ఎకరాకి 50 నుంచి 60 వేలు వస్తుంది. దాంతో బతకాలి. మన రాష్ట్రంలో మేజర్గా ఉన్న రైతులందరూ కూడా ఎకరం నుంచి 3 ఎకరాల లోపే మాక్సిమం రైతులు ఉన్నారు. వ్యవసాయం మీద బ్రతికి ఆధారపడే వాళ్ళు. అది వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆ మాత్రం వెళ్తాను. అది రైతు బంధు అనేది మనం సకాలంలో ఇచ్చినాం గనక కరెంట్ అనేది ఎక్కడ పొలం ఎండకుండా మనం నీరు కరెంట్ ఇచ్చినాం ఫ్రీగా గనక నీరు అనేది బోరేసుకున్నా బాయేసుకున్నా ఒకవేళ చెరువు పరకం కాకపోయినా నికరంగా నాకు నెలకి 5-10,000 ఆదాయం వస్తుందని ఒక పంట విశ్వాసం అనేది కల్పించినాం మనం. ఎక్కడ సీక్వెన్స్ లో చిన్న గ్యాప్ కూడా వ్యవసాయ శాఖలో రానియలే. అందుకనే పల్లెల్లో వాతావరణమే మారిపోయింది. భోజనం విషయంలో కానీ, తర్వాత పోతే ఆ గ్రామాల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కానీ, కోళ్ల పెంపకం కానీ, బర్రెల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, గ్రామీణ వాతావరణం వెనకటి రోజుల వాతావరణం వచ్చింది శైలేష్ గారు. నేను కూడా ఊళ్ళకి పోయినా 2017లో మా స్వగ్రామానికి వెళ్ళి మళ్ళా పడవబడిన ఇల్లును మళ్ళా పునరుద్ధరించుకొని నేను ఊళ్ళో ఇల్లు కట్టుకోవడం జరిగింది. నేను గమనిస్తుండేది వెనకట ఎట్లనైతే ఊరి నిండా గొర్రెలు ఉండేనో, కోళ్ళు ఉండేనో, చేపలు పుష్కలంగా దొరికేదో వాగులలో వంకలలో, ఇప్పుడు మొత్తం వాగులలో ఏర్లలో చెక్ డ్యాంలతోటి చెరువులలో కూడా ఎండాకాలంలో నీళ్లు ఉండడం వల్ల విపరీతమైన చేప, ఉన్నత వర్గాలకు చెందే చేప రైతులు 365 రోజులు తినగలిగేటట్టుగా ఏ గ్రామంలో ఆ గ్రామంలో చేప, ఏ గ్రామంలో ఆ గ్రామంలో నాటుకోళ్లు పెంచుకోవడం, ఫామ్ కోళ్లు పెంచుకోవడం, యువత ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం, ఆదాయం పెరగడంతో విపరీతంగా ఈ గొర్రెల స్కీమ్ లో విపరీతంగా గొర్రెలు కూడా ప్రతి కుటుంబానికి 21 గొర్రెలు రావడం. ఇట్లా ఏమైందంటే పల్లె వాతావరణం ఇళ్ళన్ని కూడా కొంచెం రిపేర్లు చేసుకోవడం, నగరాల్లో పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా పండుగలకు పోవడం, గ్రామీణ వాతావరణం పరిశుభ్రత ఉండడం, చెట్లని కొట్టేయడం, నర్సరీ పెట్టడం, మొక్కలు పెరగడం, ఆ తర్వాత ట్రాక్టర్లు ఇవ్వడం, నీళ్లు రోడ్డంటే కొట్టడం, ఆ చెత్త చెదారం తీయడం, దోమల నివారణ చేయడంతో పల్లెల వాతావరణం కలకలలాడుతుండేది. పడవబడిన భూములన్నీ కూడా సాగులోకి రావడం, పంట పండడం, కాస్త నా భోజనం అనేది దొరకడం. ఇవాళ మా ఇంటికి పోవచ్చు, కాస్త ఏసీ అనేది పెట్టుకోవచ్చు, ఫ్యాన్ అనేది తిరుగుద్ది, పల్లెకు పోతే కంటి నిండా నిద్రపోవచ్చు అని అమ్మ నాయన దగ్గరికి ఉద్యోగస్తుల పిల్లలు ఇవాళ ఎండాకాలం కూడా వచ్చిపోయే పరిస్థితిని మన తెలంగాణ ప్రభుత్వంలో మనం కల్పించాం. వ్యవసాయ కుటుంబం అంటే మళ్ళా కలకలలాడింది గ్రామాలలో. ఆ వాతావరణం అంతా విచ్ఛిన్నమైతుంది శైలేష్ గారు. ఇప్పుడు రైతు ఏ రోజు దిక్కులుండే పరిస్థితి వచ్చింది. ఇవాళ కొడుకులను పైసలు అడిగే పరిస్థితి తల్లిదండ్రులకు చాలా మందికి తగ్గిపోయింది. అంతోకింతో భూమి సాగుబడి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న కాస్త శరీరం గట్టిగా ఉన్న వాళ్ళు, కౌలుకి చాలా మంది పట్టణాలలో ఉన్న వాళ్ళు, 5-10 ఎకరాలు ఉన్న వాళ్ళు, పడవబడ్డ కంచెలు అన్ని కూడా ఇవాళ బాగా రైతు బంధు వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా కౌలుకి ఇచ్చుకున్నారు. అందుకనే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా రైతుల దగ్గర, మిగతా భూమి ఉన్న వాళ్ళ దగ్గర కౌలుకు తీసుకొని అందరూ కూడా పరిపుష్టంగా తయారయ్యారు. అందుకనే పల్లె వాతావరణం అనేది చాలా అందంగా, అద్భుతంగా, ఇంపుగా కనిపించేది. రోడ్లు కానీ, ఆ పచ్చదనం కానీ, పరిశుభ్రత కానీ, ఆ డ్రైనేజీ వ్యవస్థ కానీ, గ్రామ పల్లెదనం పచ్చదనం అనే దాంతో ప్రతి నెలకి నిధులు వచ్చే విధానం కానీ, ఇవన్నీ కూడా వ్యవసాయ విధానంలో భాగం శైలేష్ గారు. ఎప్పుడైతే పంటలు పండినాయో, ఎప్పుడైతే కుటుంబ వాతావరణం కాస్త భోజనం తినగలిగే అవకాశం వచ్చిందో, కాస్త ఇంటిని
సరి చేసుకునే అవకాశం వచ్చిందో వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన కుటుంబ సభ్యులు కూడా పండుగల పబ్బాలకు వచ్చేంత గ్రామీణ ప్రాంత వాతావరణమే మారిపోయింది. గ్రామీణ ప్రాంత వాతావరణం మారిపోయింది. ఇవాళ 14 ముందు పల్లె ఏ గ్రామైనా తీసుకోండి, నేను చెప్పే దాంట్లో మన టీ న్యూస్ ప్రేక్షకులు ఎవరైనా ఉంటే నా ఫోన్ నెంబర్ చేసి మాట్లాడి సవాల్ చేస్తానని. నేను 14 ముందు ఉన్న పల్లెల్ని తీసుకుందాం, 14 నుంచి 23 వరకు ఉన్న పల్లెల్ని తీసుకుందాం. ఎంత మంది పునర్నిర్మించుకున్నారు ఇండ్లు, ఎంత మంది ఇండ్లు కట్టుకున్నారు అనేది, ఎంత మందికి మిషన్ భగీరథ ద్వారా ప్రాసెస్డ్ వాటర్ వచ్చింది. మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది గ్రామాల్లో. ఆ మంచినీటితోటి ఉప్పు నీళ్ళతోటి రకరకాల వైరల్స్ వచ్చేది, అతిసార వ్యాధి వచ్చేది. ఎండాకాలం వచ్చిందంటే ఆ బావులల్లా చెర్లల్లా మడుగులల్లా నీళ్లు పంపింగ్ చేస్తే అతిసార వ్యాధి వచ్చేది. అన్ని గ్రామాలకి మనం మిషన్ భగీరథ ద్వారా రా వాటర్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మా రోగాల బారి కూడా తగ్గిపోయింది. అతిసార వ్యాధి అనేది దాదాపుగా నిర్మూలించబడింది. ఇలా మంచినీళ్ళతోటి ప్రాసెస్డ్ వాటర్ తోటి తాగడమే కాదు, స్నానాలు చేసి ఆరోగ్యవంతంగా ఇవాళ పల్లెల్లో ఆ పరిస్థితి వచ్చింది. యావత్ తెలంగాణలో పట్టణాలే కాదు, పట్టణాలను మించి పల్లెల్లో ఏ గ్రామంలో, ఏ తండలో, ఏ గూడెంలో, ఏ ఇంటిలో మంచినీటి సమస్య రానియలే. ఇవన్నీ కూడా ఆరోగ్యవంతమైన సమాజం రూపొందించడానికి, ఆర్థికంగా స్థితిమంతం కావడానికి వ్యవసాయ శాఖకి వేసినటువంటి ఈ విధాన రూపకల్పన అనేదే అన్ని రంగాల మీద ప్రభావాన్ని చూపి తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో ఈ రాష్ట్రం నెంబర్ 1 అగ్రరాజ్యం కావడానికి కారణమైంది. ఇచ్చిన సమయం ఎంత, అలానే డిమాండేషన్ అయింది. కానీ ఇప్పుడు రవీంద్రరావు గారు, ఇప్పుడు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏ రకంగా రైతులను ఆదుకోవచ్చు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు కనిపిస్తలేదు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం ఫీల్డ్ మీద ఉండాలి. ఇప్పుడు యాక్చువల్గా ఈ పరిస్థితిలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ ఫీల్డ్లో ఉండాలి, వాళ్ళందరూ రైతుల మధ్యలో ఉండాలి. రైతుల మధ్యలో లేరు, రైతుల నుంచి దూరం పారిపోతున్నట్టు కనిపిస్తుంది. ఎండగడ్డం ఇప్పటి నుంచి మేము ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం, అందరం కేటీఆర్ గారి నాయకత్వాన మీటింగ్ పెట్టుకున్నాం. మొత్తం వ్యవసాయ శాఖ కళ్ళల దగ్గర బంటాం. ప్రతిరోజు ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గాలు ఎన్ని కళ్ళాలు ఉంటే అన్ని కళ్ళాలు తిరగాలి, రైతులు జమ చేయాలి. నా కొడుకల్లారా మీరు ఇచ్చిన హామీలు ఏంది, చేసింది ఏంది, ఏం చేస్తుంది, ఇళ్లలో ఎట్లా పంటారు, ఏసీలలో బిడ్డ మీరు రావాలి, కళ్ళాల దగ్గర కూర్చొని కాంటా పెట్టాలని రైతుల పక్షాన్ని నిలబడతాం. వదిలేస్తామా? సంగతితో తెలుస్తాం శైలేష్ గారు. రవీంద్రరావు గారు, సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఇది. సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఖచ్చితంగా రైతుల పక్షాలను తెలంగాణలో ప్రతి ఒక్కరూ నిలబడాల్సిన అవసరం వచ్చింది. మేధావి వర్గం కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎవరైనా రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన సమయం వచ్చింది. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడగాలి, రైతులకు ఎందుకింత అరిగోస పెడుతున్నారు, పంట కొనడం కోసం కూడా ఎందుకింత తాత్సారం చేస్తున్నారు, పంట ఎందుకు కొంటలేరు, పంట కొనడంలో డీల్ ఎందుకు చేస్తున్నారు, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే రైతుల్ని మీరు ఫోర్స్ చేస్తున్నారా బయట పంట అమ్ముకోవడం కోసం? ఇవన్నీ ప్రశ్నలు ఖచ్చితంగా తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ రైతుల పక్షాన నిలబడి బరాబర్ అడగవలసిందే. ఇది ఈరోజు బరాబర్ అడుగుదాం కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.